Lions Club of Karimnagar members and PST team. I have come to celebrate. Can you guess what is the occasion? Yeah, okay. World Population Day. So I am the secretary of the club, and it's my pleasure to invite the guests to the stage. Okay. First, I am inviting our president, Lion Sharat Krishna Mukha. జనాభా రోజు రోజుకి బాగా పెరుగుతుంది. జనాభా పెరగడం అనే దానికంటే కూడా విస్ఫోటనం అని చెప్పుకుంటే బాగుంటుంది. విస్ఫోటనం అంటే పెరగడం అంటే మెల్లిమెల్లిగా పెరుగుతుంది, దాన్ని పెరుగుదల అంటాం. అలా కాకుండా ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయి అణుబాంబు కదా పేలితే ఒక్కసారి విస్ఫోటనం చెప్తుంది చూడండి. అట్లాంటి పరిస్థితి మన జనాభా పెరుగుదలలో కనబడుతుంది. అంతగా విపరీతంగా జనాభా పెరగడం వల్ల అంటే 1987లో మొదటిసారిగా జూలై 11 రోజు ప్రపంచ జనాభా 500 కోట్లు దాటిన రోజున, ఏ రోజు దాటింది? 1987లో జూలై 11, అంటే ఈరోజు జరుపుకుంటున్నాం కదా, అందుకోసమే ఆ రోజున ప్రతిపన్నం అవుతున్నాయి కూడా తెలుస్తుంది మనకి. ముఖ్యంగా ఏంటంటే విద్య లేకపోవడం ప్రధాన కారణం. ఒకవేళ విద్య కనుక ఉంటే, మన దగ్గర అక్షరాస్యత అనేది బాగా ఉంటే ఇంతగా జనాభా పెంచుకోం మనం. ఎందుకంటే అక్షరాస్యత ఉంటే అధిక జనాభా వల్ల నష్టాలు ఎంతో తెలుస్తుంది. నష్టాలు ఎంతో తెలిస్తే మనం దాన్ని తగ్గించుకోగలుగుతాం. కానీ మనకు నష్టాలు ఏంటో తెలియకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది ఎక్కువ మంది జనాభా అంటే పెరగడానికి ఒక కారణం. అట్లాగే మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కొంత మూఢనమ్మకాలు మనకు తెలుసు. ఇంకా అబ్బాయి పుట్టాలని ఎదురు చూసుకుంటా పిల్లల్ని కానియడం, ఇట్లా దానివల్ల కూడా ఫుడ్ ఉత్పత్తి కూడా బాగా పెంచుకోవాల్సి వస్తుంది. పెరిగిన జనాభాకు అవసరాలకు అనుగుణంగా ఎన్నో వనరులు వాడుతూ ఉంటాం, సహజ వనరులు. దాంతో బాగా నష్టపోతున్నాం. అదే తర్వాత ఇంకోటి ఏంటంటే కాలుష్యం. ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే, నష్టాల్లో తీసుకుంటే మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్నాం ఆ సమస్యలు అయితే కాలుష్యం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైంలో మన వాతావరణం ఎలా ఉండాలి? నిజానికి చల్లగా ఉండాలి, వర్షాలు బాగా కురవాలి, చల్లగా ఉండాలి. కానీ అలా ఉంటుందా? మనం రోజు ఇంకా ఎండాకాలం లాగానే ఫీల్ అవుతున్నాం. ఉడకపోతా, మనం తట్టుకోలేని వేడి ఉంటుంది. ఇంకా ఎండలు విపరీతంగా కొడుతున్నాయి, వర్షాలు సరిగా పడట్లేదు. తర్వాత కరువు వస్తుంది, నీళ్లు చెరువులలో నదులలో నీళ్లు తగ్గిపోయినాయి, వ్యవసాయానికి నీళ్లు పోటీలలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ నుంచి మా ప్రోగ్రామ్ చైర్మన్ గారు అండ్ మా జెర్సీ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాకు అవకాశం కల్పించారు. సో దానికి థ్యాంక్ యూ మేడం. ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ చైర్మన్ సింగమరావు సార్ మరియు మా సెక్రటరీ శివకాంత్ గారికి, ట్రెజరర్ భట్టు వినోద్ గారికి, మా లైన్ మెంబర్స్ రాజేష్ గారికి, ప్రభు గారికి, మరియు మా ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే గురించి మేడం గారు చక్కగా వివరించినారు. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు గుర్తించింది? అమర్జెంట్ ఎప్పుడైంది? గుర్తించింది 5 కోట్ల మంది ఉన్నప్పుడు గుర్తించింది. ఎప్పుడు అమర్మెంట్ అయింది? ఓకే, ఇంకా Claps.
మళ్ళీ వచ్చింది 135 కోట్లు. ఓకే, వరల్డ్లో ఎన్నో స్థానం మాది నాకు వినవడలేదు. వరల్డ్ పాపులేషన్ డే గురించి మనకు 1987లో ఐక్యత సమితి గుర్తించి అప్పుడు జనాభా పెరుగుదల గుర్తించి ఏం చేసిందంటే ఒక సిస్టమ్ తీసుకురావాలంటే ప్రపంచంలో ఉన్న దేశాలని కలిసి ఒక కూర్చొని ఐక్యరాజ్య సమితి ఉంది. మీకు తెలిసి ఐక్యరాజ్య సమితి చెప్తారు కదా, 10th క్లాస్లో వెళ్తుంటారు. ఐక్యరాజ్య సమితి ఉంది 1980లో కూర్చొని దాని 89 నుంచి అమెండ్మెంట్ చేయబడింది. అమెండ్మెంట్ చేసిన ప్రతి సంవత్సరం జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటారు. ఈ వరల్డ్ పాపులేషన్ తోటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు మేడం చెప్పింది. లాభాలు కూడా ఉన్నాయి. లాభాలు ఏంటంటే మానవుల అభివృద్ధిని మన ఇప్పుడు ఈ జనాభా కూడా మన దేశంలో ఫస్ట్ ఉన్న రాష్ట్రాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జనాభా ఏం లేదు, మనం ఏం భయపడిన అవసరం లేదు. కాకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో చాలా జనాభా పెరుగుతుంది. అక్కడ వెనుకబడ్డ ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడ కొద్దిగా జనాభా పెరుగుతుంది. అది అరికట్టడానికి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చాలా కట్టుదిట్టమైన తీసుకోవడం జరుగుతున్నది. మన ఇండియాలో ఇప్పటికి కూడా మన యంగెస్ట్ ఇండియా అంటే 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 65% ఉన్న 138 కోట్లలో 65% 65% మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. అందుకనే యంగ్ ఆఫ్ ఇండియా అంటారు మనది. ఇంకోటి కూడా పట్టణాలలో జీవించే వ్యక్తులు 30% పట్టణ ప్రాంతాలనే బతుకుతున్నారు, ఎక్కువ జీవిస్తూ నివాస యోగ్యంగా ఉన్నారు. విలేజ్లలో 70% ఉన్నారు. కావున సిటీస్ తగ్గుతుంది. ఓవరాల్ గ్లోబల్ గా, నేషనల్ గా, స్టేట్ లెవెల్ గా, డిస్ట్రిక్ట్ లెవెల్ గా, విలేజ్ లెవెల్ గా కూడా పెరగాలంటే విలేజెస్ డెవలప్ కావాలి. అండ్ ఇన్ దాట్ ప్రాసెస్ మీ స్కూల్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్ గారితో స్టార్ట్ చేస్తే ఆల్ ద టీచర్స్ హియర్ అందరూ ఒకసారి మీ స్టాఫ్ కి ప్రిన్సిపల్ గారికి ఒక క్లాస్ కొట్టండి. వాళ్ళు తెలుసుకుంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళకి ఎక్కడెక్కడ వెళ్ళి టీచ్ చేయడానికి. బట్ దే ఆర్ ఇన్ ఏ వే కాంట్రిబ్యూటింగ్ టు డెవలప్ ద ఎకానమీ, డెవలప్ ద కంట్రీ అండ్ డెవలప్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ విష్ యూ ఆల్ a happy World Population Day. From this day, let us take it in a forward way. ఏంటి మన ఓన్లీ గోల్ ఏంటి? The goal is we have to make some difference for our country. మన వల్ల మన దేశానికి ఏదో కొంచెం ఉపయోగం చేస్తే చాలు. That's all. Thank you. మళ్ళీ మేము మీకు వచ్చి మీ స్కూల్కి ఇవ్వడానికి మాకు కొద్దిగా రావడానికి చేయడానికి కోరుచున్నాం. 5,000 10 GB వచ్చినట్టు ఎంతమందికి అందాల్సి ఒకటి మా సరికృష్ణ లైన్ ప్రెసిడెంట్, హెడ్ మాస్టర్ శిశోపారెడ్డి గారు, తర్వాత లభుసాబ్ రెడ్డి గారు తెలిసి ఇప్పుడే మాట్లాడారు. 10th క్లాస్ గురించి మంచి ఒకటి మంచి అవకాశాలు ఇచ్చారు మీ అందరికీ. సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అట్లే మా సెక్రటరీ, వెరీ డైనమిక్ సెక్రటరీ మాకు దొరికిన సంవత్సరం శివ గారు, మరియు వినోద్ డైనమిక్ ట్రెజరర్, రాకేష్, ప్రభు, ఇతర లైన్ యాక్టివ్ లైన్ మెంబర్, యంగ్ లైన్ మెంబర్స్, పాఠశాల అధ్యాపక బృందం, ప్రేమైన విద్యార్థులకు మీ అందరికీ శుభాకాంక్షలు. పాపులేషన్ చెప్పరు. 10th క్లాస్ విద్యార్థులకు ఏ రోజున మంచి అనౌన్స్మెంట్ మాకు అందుకెళ్ళి జరిగింది. 5,000 రూపాయల బహుమానం. 10th G ఎంతమంది 10th ఇస్తున్నారు? 10th GP అందరికి 5,000 రూపాయలు ఇస్తారు. డబ్బు కోసం కాకపోతే మీరు ఏం చేయాలంటే ఒక దీక్షతో చదవండి. మంచి స్టాఫ్ ఉంది, మంచి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, మంచి యాక్టివ్గా అంతర్గతంగా పాస్ అయ్యి ఈ ఊరికి చింతకుంట గ్రామానికి మంచి పేరు తెస్తే మళ్ళీ ఇదే సమయం జూలైలో కానీ ఇంతకన్నా ముందు వారిని వచ్చి మా సుధాకర్ గారు వాళ్ళ ముఖ్యమంత్రి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు 5,000 రూపాయల బహుమానాన్ని ప్రకటించారు. దీన్ని మంచిగా వాడుకోమని, అందుకని మీకు శుభాకాంక్షలు. తర్వాత ఈ పాఠశాల 30 ఏళ్ల కింద నేను వస్తున్నాను. 30 ఏళ్ల కింద మానకొండూరు శ్రీరాములు సార్ అని ఇక్కడ హెడ్ మాస్టర్ ఉంటారు. శ్రీరాములు సార్ చాలా గొప్ప హెడ్ మాస్టర్. అప్పుడు 7th క్లాస్, ఎక్కువ స్ట్రెంత్ ఇట్లే 300 ఒక 500 మంది స్ట్రెంత్ ఉంటుంది. లక్ష్మణ్ రాజు టీచర్.
అప్పటి నుంచి ఈ పాఠశాల వస్తున్నాను, అప్పుడప్పుడు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాను. ఈ స్కూల్లో ఈ ప్రాంగణంలో ఒక 5-6 చెట్లు ఉన్నాయి, వేప చెట్లు. దానిలో ఒక స్పెషల్ చెట్టు చెప్పగలరు, ఏదో ఒకటి ఉంది స్పెషల్ చెట్టు. ఏ చెట్టు? దాని పేరు ఏం పేరు? నాకు అది ఇష్టం లేదు. చెట్లు ఇష్టం ఉంటాయి, మన బడికి సంబంధించిన చెట్టు ఒకటి ఉంది. ఎవరు చెప్తారు? ఒక స్పెషల్ చెట్టు. ఏం చెట్టు అది? చింత చెట్టు. ఆ పైన గురించి చాలా మంది ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు, దీవెనలు. మా నమ్మకం గారి బ్లెస్సింగ్స్. మీ అందరికీ మా ప్రెసిడెంట్, మా క్లబ్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు అందరికి ఎండింగ్ లో చాక్లెట్స్ ఇచ్చారు అందరికి. మీరు చక్కగా వినండి. ఈ చింత చెట్టు ఎందుకు చెప్పానంటే ఈ ఉపన్యాసంలో దీనికి ఒక చరిత్ర ఉంది. చింత చెట్టు అంటే చింతకుంట. చింతకుంట పేరు చింతకుంట హై స్కూల్లో చింత చెట్టు ఉంది. దీన్ని పెట్టినప్పుడు చాలా మంది పెద్దలు, అప్పుడు ఎమ్మెల్యేలు అంతప్పుడు 30 ఏళ్ళకి తెలియదు. రాగానే చింత చెట్టు పరిశ్రమ అయితే అందరూ మెచ్చుకునేవాళ్ళు. నేను కూడా 60 మీటింగ్లో ఉన్నాను. కాబట్టి ఆ చింత చెట్టును ఇప్పటికీ శోభారాయణ మేడం గారు మరి మీ అధ్యాపక బృందం దాన్ని కాపాడుతూ ఈ పేరుకు తగ్గట్టుగా, ఈ బడి తగ్గట్టుగా, ఈ ఊరు తగ్గట్టుగా ఆ చింత చెట్టును ఎప్పటికీ దాన్ని రంగులేసి దాన్ని కాపాడేందుకు వారికి శుభాకాంక్షలు అభివృద్ధి తెలుపుతున్నాను. ఈ పాఠశాల రాగానే ఒక ప్రైవేట్ స్కూల్ వాతావరణం, ఇందులో మంచి యూనిఫామ్, మంచి ప్రాంగణం ఉంటుంది. అక్కడ కాళోజీ గారి ప్రాంగణం, చెట్లు, ఫ్రెండ్స్ లేకుండానే మన మీడియాలు అయిపోతాయి, ఖర్చు లేకుండా. ఇక చిన్న ఉంది అక్కడ, ఒకటే పాదయాత్ర ఉంది. ఏంటంటే ఆ రోడ్ ఒక్కటే పెద్ద లేదు, చిన్న ఉంది. వెనకదేమో స్థలం బాగుంది. చక్కటి ఉపాధ్యాయ బృందం, హెడ్ మాస్టర్ గారు కమిటెడ్. ఇంత మంచి స్కూల్లో ఇంత మంచి వాతావరణంతో సిన్సియర్గా కూర్చుంటున్నారు. ఏదో చిన్నగా అక్కడ కదిలినా కూడా పనిష్మెంట్ లైట్గా ఇస్తున్నారు. చూస్తున్నాం, అప్పటికి చూస్తున్నారు. అంటే ఒక ప్రైవేట్ స్కూల్ వాతావరణం అవపడుతుంది. కాబట్టి ఈ పాఠశాలను ఈ విధంగా గడిపే జిల్లా పరిషత్ ఒక మంచి పాఠశాల గుర్తించవచ్చు. దీని పేరుంది, అదేవిధంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక వైస్ మాస్టర్ జీకే జ్ఞానాన్ని నేర్చుకోవడం, జనరల్ నాలెడ్జ్లో మంచుకుంటడం, ఎవరైనా ఏమైనా అడుగుతారో చెప్పడం, సిన్సియర్గా నిలబడడం, కూర్చోవడం, పెద్దవాళ్ళు ఎప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారు, మీ అమ్మగారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నమస్కారం పెట్టడం, ఇలాంటి విలువలు పెంచుకున్నప్పుడే విద్యకు, దాన్నే విద్య వినేశీలే, విద్య శోభతే విద్య. ఆ శోభత రావాలి. ఇది చదువుకున్నప్పుడు దానికి శోభ రావాలి. శీలైన శోభతే విద్య అన్నారు. ఇంకా శీలం కలుగుతుంది. అటువంటి పాఠశాలను నేర్చుకునేటువంటి విలువైనటువంటి అదనపు సబ్జెక్టులు అంతా నేర్చుకోవడం. ఇవాళ పాపులేషన్ డే లైన్స్లో ఎందుకు పెట్టింది ఇక్కడ అంటే, ఇక ఈ స్కూల్లో పెట్టే అవసరం లేదు, పెట్టాలని అవసరం వచ్చిందంటే పాపులేషన్ ఇప్పుడు నా హెడ్ మాస్టర్ రంగంలో చాలా పెరుగుతుంది అని. ఇవాళ 804 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా. అందుకే ప్రపంచ, దీన్ని మనం ఈ దేశం అంటలేదు, వరల్డ్ అంటున్నాం. వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ స్థాయిలో ఉంది మన మీటింగ్. 1800 ఒకటి 500 అని చెప్పారు మేడం, మా సోదరుడి గారు, తెలుసు గారు. 18వ శతాబ్దం ఆరంభమయ్యే ముందు ప్రపంచ జనాభా 1 బిలియన్. ఇవాళ 800 బిలియన్లు పెరిగిపోయింది. ఒక 4-5 నెలల్లో మనం చైనా దాటిపోయినట్టు మనమే ముందున్నాం. చైనా కదా 144 కోట్లు, అది 143 కోట్లు, ఒక కోటి. చైనా 20 ఏళ్ల కింద 135 కోట్లు ఉంటే మనం 100 కోట్ల నుండి పెరిగిపోతుంది జనాభా. జనాభా పెరిగిపోతే నష్టాలని చెప్పాలి. ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడలేదు, అనవసరంగా చరిత్ర చెప్పిందే చెప్పడం. జనాభా పెరిగితే నష్టం అవుతుంది. మీరు చిన్నగా మీ యొక్క మనసుకు అర్థమైనట్టు ఒకటి చెప్తారు. ఒక బస్సులో 50 సీట్లు ఉంటాయి, 40 సీట్లు ఉంటాయి. ఆ బస్సు 40 సీట్లు కూర్చుంటారు. అందరూ టికెట్ ఇస్తారు, కండక్టర్ గారు కూర్చుంటారు, స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఆకాశం అందరికీ ఇష్టం. ఆ పాపం ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళు ఎవరిని తింటున్నా పడాలి, కండక్టర్ డ్రైవరు అందరు ఎక్కిస్తారు, నిలబడతారు. మళ్ళీ ఒక 50 మంది ఎక్కుతారు. సీట్లు 50 ఎక్స్ట్రా మళ్ళీ ఏం చేసారు, 50 మంది ఎక్కుతారు. అప్పుడు ఆ బస్సు ఎలా ఉంటుంది? ముందు పోతుందా? ముందు ఒక ఏమైందంటే కొండగట్టు మీదకి వెళ్ళి ఓ బస్సు పడ్డ చూడండి, అక్కడ పడిపోతుంది. ఎక్కడ ఒక
అంటే జనాభా ఎప్పుడైతే పెరుగుతుందో స్థిరంగా దానికన్నా స్థాయి కన్నా మించిపోతే నష్టమే, అంతే అర్థం చేసుకోండి. సినిమా ఆఫీసులు, బస్ స్టాండ్లు, మున్సిపాలిటీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, హోటళ్ళల్లో, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కడక్కడ జనం. ట్రైన్లు అయితే మనం ఎక్కడ దిగలేదు, అంత కష్టమైన జనం. మరి ఈ జనాభా పెరుగుతుంటే సుఖాలన్నీ ఏమి అనుభవించకుండా నష్టాలతో దుఃఖాలతో ఉంటుందనేటువంటి విషయం ఇవన్నీ అర్థం కావాలని రైతులతో కలిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకే ఎస్ఐరెడ్డి ముందే పెట్టి హెడ్ మాస్టర్ గారు, తర్వాత సోషల్ టీచర్ ఆండాల్ గారు, ఇంకా మనకు ఉపాధ్యాయులు సహకరించారు. 20 మంది పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు. పాల్గొనే వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి సబ్జెక్టును స్టడీ చేయాలి, చక్కగా వినాలి. 10th క్లాస్ వాళ్ళు నేను చెప్తున్నాను, ఇదే టాపిక్ వ్యాసాలు రావచ్చు. 10th క్లాస్ హై స్కూల్ ఎగ్జామినేషన్లో వ్యాసాలు రావచ్చు, తెలుగులో, హిందీలో, తెలుగు. ప్రపంచంలో నష్టాలు లాభాలు, నష్టాల లాభాలు అంటే మీరు ఏ రాస్తారు? నష్టాలు రాస్తారు. నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు తెలుసా మీకు? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, సినిమా యాక్టరు, చాలా గొప్పవాడు. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? ఆ పెద్ద ఎన్టీఆర్ తెలుసా? జూనియర్ ఎన్టీఆర్. ఆయన తాతనే పెద్ద ఎన్టీఆర్. ఆయన తాత. ఆయన 11వ సంతానం. అంటే వాళ్ళ అక్కయ్యలో 6 పుట్టిన తర్వాత, 2 మగపిల్లలు పుట్టిన తర్వాత లాస్ట్ కానీ ఇంకా ముందు కొద్దిగా మధ్యలో పుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన పుట్టకపోతే ఒకవేళ ఇద్దరే కాదు, మాకు ఆపరేషన్ చేసుకుంటే ఒకవేళ ఆ కుటుంబం ఇద్దరే చేసుకుంటే ఎన్టీ రామారావు పుట్టకపోవు, సినిమా కాకపోవు. కృష్ణుడు, రాముడు సాక్షాత్ దిగినట్టుగా ఆయన వేషం వేసేవాడు కాదు, సినిమాలో మనం చూసేవాళ్ళం కాదు. ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి. గొప్ప అంటే ఎంతమంది పనిచేసిన అంతమందిలో నెంబర్ 1 ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నార్త్ తెలంగాణ, ఎన్టీ రామారావు. మరి మనం ఇద్దరే అప్పుడు మాకు వద్దలేదంటే చివరి వాడు గొప్పవాడు, పెద్దవాడు మంచివాడు కాకపోవచ్చు. నష్టమా లాభం అంటే నష్టం అంటే లాభం. అబ్దుల్ కలాం అన్నాడు, అబ్దుల్ కలాం మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జనం పెరగని ఇంకా కానీ క్రమశిక్షణ, ప్రేమపూర్వకంగా చక్కటి ఇంకా చక్కటి విద్యావంతులు, దేశాన్ని కాపాడే దేశభక్తులు, దయా, ప్రేమ, కరుణ, ధైర్యం వస్తే పోయి బాటలో కొట్లాడుతున్నటువంటి పైలట్స్, ఇలా ఉన్నటువంటి సైన్యం, విమానాలు నడిపే పైలట్స్, వీరు కావాలి. దానిలాగా సైంటిస్ట్ కావాలి. నేను కాదు, కలాం. లేకపోతే ఇష్టం ఉన్నట్టు తిరిగి ఇష్టం ఉన్నట్టు లేకుండా, విద్య చదువుకోకుండా, సత్ప్రవర్తన లేకుండా, చదువు లేకుండా తిరిగి సమయం వేస్ట్ చేసి తింటారో ఆ చెట్ల మీద కోతులాగానే అయిపోతుంది అందరూ మన దేశంలో. ఇవాళ దేశంలో, మన భారతదేశంలో 70% 60% యూత్ మీరందరూ ఉన్నారు. మీరు పెరిగిన తర్వాత ప్రపంచంలో ఇండియా ఓన్లీ ది యూత్ కంట్రీ, యువ దేశం. ఇప్పుడు మీరు బాగా అర్థం పెట్టుకున్నాం, అందరూ పెట్టుకున్నారు. మేము అమ్మ, నాన్న, హెడ్ మాస్టర్, టీచర్లు అందరూ పెట్టుకున్నారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ కూడా కలెక్టర్ శరత్ కుమార్ లేక ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని తెలిపి లాభమా నష్టమా మీరే బాగా ఆలోచించండి. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు, 20-30 ఏళ్ళ వయసులో దీన్ని ఆలోచించేటువంటి మీకు ఆ సమయం అప్పుడు పడుతుంది. ఇప్పటి నుంచి దాన్ని నేర్చుకుంటే, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు మాత్రం ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయండి. మంచిగా 15 లైన్లు రాయమంటాడు. ఇంగ్లీష్లో రైట్ 5-10 సెంటెన్సెస్ అని వరల్డ్ పాపులేషన్ ఇండియా ఎంత అంటారు. వాళ్ళు 10 విషయాన్ని అవగాహన చేసుకొని, చక్కగా అర్థం చేసుకొని, మంచి విద్యార్థులై మంచి విజేతలు కావాలని 20 మంది లోపల దాదాపు 10 మంది విజయం సాధించారు. ఉండు మా క్లబ్ పిహెచ్డీలకు ఏమో ఆలోచన వచ్చిందో నాకు ఫోన్ చేసి 12 కొంటే వెళ్ళారు సార్, ఎవరైనా అందరికి ఇద్దాం పార్టిసిపేట్ సర్టిఫికేట్ అని చెప్పి ఒక మంచి సర్టిఫికేట్ తయారు చేసి ఎందుకంటే వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఈ విధంగా అవకాశాలు వాడుకొని ప్రతి కార్యక్రమం జరిగేది, స్కూల్లో జరిగే కార్యక్రమాన్ని బాగా ఆలోచించి ఎందుకు వచ్చింది వీళ్ళు, ఏం చెప్తున్నారు వీళ్ళు అని అన్ని మాటలు వినుకుంటూ మంచి విద్యార్థులై చింతకుంట గ్రామానికి పేరు తేవాలని. ఈ చింతకుంటలో ఎవరైతే ఇక్కడ ఉందో ప్రాపర్లో చదువుకున్న వారందరూ కూడా ఈ స్కూల్ని ఎప్పటికీ అర్థం పెట్టుకొని ఆ చింత చెట్టు లాగా ఇంకా 100 ఏళ్ళైనా ఉంటుంది ఆ చెట్టు, అట్లే మీరు కూడా అందరూ కూడా చాలా పైకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తుంది. విజేతలకు బహుమతులు ఇస్తాం.